ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు దేవా. మళ్ళీ మామకు ఆపరేషన్ చేయాలంటున్నారు నాన్న. తస్సదియ్యా, ఇంకా బతికే ఉన్నాడా వాడు? పొడిసినోడు ఎవడో గాని ముందు వాడిని అనాల. పొడిచింది నేనే నాన్న, పొడిచింది నేనే నాన్న, పొడిచింది నేనే నాన్న, పొడిచింది నేనే నాన్న. అబ్బోడా, హడావిడిగా పనుండదని తంతు మధ్యలో పోయినప్పుడే అనుకున్నుండా గానకార్యం ఏదో చెయ్యబోతుండవని. కానీ మర్డర్ కేసులు ఇరుక్కుంటావేమో కదరా చిన్నోడా. ఎలాంటి కేసు అవ్వకూడదంటే మళ్ళీ మా బతకూడదు నాన్న. ఆపరేషన్ చేసి బతికిస్తారేమో కదరా. 5 లక్షలు అవుతాయన్నారు. ఆ మాట వినగానే గంగకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళెక్కడి నుంచి అట్టుకొస్తారా 5 లక్షలు? ఇప్పటికిప్పుడు సర్దుబాటు చెయ్యాలంటే మామూలు విషయం కాదు. అలాగని వదిలేస్తే మల్లికార్జునం సత్తాడో, శ్రీవల్లితో అబ్బోడి పెండ్లు ఆగిపోయిద్ది కదా. నానమ్మా, మామ బతికితే నేను చేస్తాను. గంగింట్లో 10 లక్షలు దొంగతనం చేయించింది నేనే అని మామకి తెలుసు. గంగ కోపం నీకు శాపం అవరాదంటే వాడి అబ్బ సావాలా. ఇంకొక పోటు పొడవాలంటే కష్టం నాన్న. అవసరం లేదురా అబ్బోడా. ఆపరేషన్కి 5 లక్షలు తీసుకురాలేక గంగా నలిగిపోతాడు. టైం అయిపోయి మల్లిగాడి టైము ముగిసినాదని చెప్పొచ్చు. దేవా, నువ్వాడు ఎక్కువసేపు ఉంటే సాయం చేయమని అడుగుతారు. మొహమాటం కొద్దీ కాదనిలేవు. అబ్బోడా, ఎంటనే శివపార్వతిని తీసుకుని వచ్చేసేయ్. ఎవడి సావాడు సత్తాడు. అలాగే. అమ్మా, మల్లిగాడు కూడా సావిత్రిగాడికి పోతే ఇక గంగా ఆడి చెల్లెళ్ళు అనాథలైనట్టే. చిన్నప్పుడే నీ మీదకి చెప్పిసిరినాడాడో. ఇంకా కట్టాలు పడి పడి ఎవ్వుడికి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి సావాలా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు గాని? నీ మనసులో ఏం పెట్టుకోకుండా మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ మేలు జీవితంలో మర్చిపోలేను. భలేవారే, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతానండి. నువ్వు చేసింది మంచి పనే కావచ్చు, కానీ శ్రీవల్లి కంటపడితే తనకు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొస్తాయి, బాధపడుతుంది. అర్థం చేసుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే చెప్పేది. అన్నయ్య, నువ్వు పోలీసు వాళ్ళ మాట్లాడకు. అతను సహాయం చేసినందుకు చాలా పొలైట్గా మాట్లాడాలి. అది కా శివ, మళ్ళీ మావయ్య సిచ్యువేషన్ బాలేదు కదా. మళ్ళీ ఈ షణ్ముఖాన్ని చూస్తూ ఉంటే ఉన్న బాధకి ఇంకో బాధ తోడవుతుంది. అదే నేను చెప్తున్నాను. అది కాదు. షణ్ముఖం, ఏమనుకోకండి, బయలుదేరండి. సరే అండి.
బావా, నేను 5 లక్షలు అడిగితే మా నాన్న ఇచ్చేస్తాడు, కానీ మీ నాన్న కోసం అంటే ఇవ్వకపోవచ్చు. నీకు నేను సహాయం చేయాలనున్నా చేయలేకపోతున్నాను బావా. మా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగి డబ్బులు అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. పర్వాలేదు బావా, నేను ప్రయత్నిస్తాను. నాకు తెలుసు బావా, ఒకవేళ నా దగ్గర డబ్బులుండి అవి నేను ఇచ్చినా కూడా నువ్వు తీసుకోవని, దానికి నీ అభిమానం అడ్డొస్తుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా నువ్వు చెయ్యి చాచవని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేవాడే దేవుడు బాబు. అమ్మా, మీకోసం దాచిన హుండీ డబ్బులు నేనెప్పుడూ తీయలేదు. అందులో ఎంతున్నాయో కూడా నాకు తెలీదు. ఇప్పుడు నాన్న ప్రాణాన్ని కాపాడడానికి వాటిని వాడుకోవచ్చా? అదేంటన్నయ్య, నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ హుండీల మీద మా పేర్లు రాసి 100, 200 ఎంతుంటే అంత వేసేవాడివి. ఇప్పుడు వాటిని తీసుకోవడానికి మా అనుమతి కావాలా? నువ్వు పర్మిషన్ అడిగితే మా ప్రాణం పోతుందన్నయ్య. చిన్నపిల్లనని నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాడివి కదా, అన్నీ తీసేసుకో, నేను మళ్ళీ ఇంకెప్పుడు అడగను. ఆ హుండీలో డబ్బులు ఇస్తావా అని అడిగితే మా మీద ఒట్టే. హే, ఊరుకోండి. మీరు అలా మాట్లాడితే బావ ఎంత బాధపడతాడో తెలుసా? సరే, ఇప్పుడే వెళ్ళి ఆ హుండీలో డబ్బులు తీసుకొస్తానమ్మా. నాన్న జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.